ప్రాధాన్యత రంగానికి ఎక్కువ రుణాలు అందించడంపై బ్యాంకర్లు దృష్టి సారించాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ జి రవి నాయక్ అన్నారు. సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతూ పట్టణ గ్రామీణ ప్రాంత ప్రజలు, వడ్డీ వ్యాపారులు, ఇతరులు దగ్గర రుణాలు తీసుకొని మోసపోకుండా బ్యాంకుల ఆర్థిక అవగాహన శిబిరాలను నిర్వహించాలని, అన్ని బ్యాంకు బ్రాంచీలు జిల్లాలోని అన్ని గ్రామాలలో గ్రామానికి ఒక శిబిరం చొప్పున నిర్వహించి వారికి అవగాహన కల్పించాలని సూచించారు. మున్సిపల్ పట్టణ ప్రాంతాల్లో సైతం మెగా ఆర్థిక అక్షరాస్యత శిబిరాలను నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. 2023-24 సంవత్సర వార్షిక రుణ ప్రణాళిక అమలులో భాగంగా గత సెప్టెంబర్ చివరి నాటికి సాధించిన లక్ష్యాలను పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాధాన్యత రంగాలకు రుణాలు ఇవ్వడంపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాల్సిందిగా కోరారు. రైతుల పంట రుణాలను సమీక్షిస్తూ రుణమాఫీ పొందిన రైతుల వివరాలు, రుణమాఫీ పొందిన మొత్తం వివరాలను సమర్పించాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ 2024-25 సంవత్సరాలకు సంబంధించి రూపొందించిన వనరుల ఆధారిత రుణ ప్రణాళికను విడుదల చేశారు. కాగా 2024-25 వనరుల ఆధారిత రుణ ప్రణాళికలో ప్రాధాన్యత రంగం కింద 6,20,350 కోట్ల రూపాయల రుణాల లక్ష్యంతో ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఇందులో వ్యవసాయ పంట రుణాలు, పంట ఉత్పత్తి, నిర్వహణ, మార్కెటింగ్, వ్యవసాయ కాల పరిమితి రుణాలు, వ్యవసాయ మౌలిక సదుపాయాలు, విద్య, గృహ రుణాలు వంటివి ఉన్నాయి.